నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ టైలర్స్. ఈరోజు మనం అన్న బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదండి, పాట్ షేప్ పోట్లీ బటన్స్ పెట్టి కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. బకరం షీట్కి అవన్నీ మన కటింగ్లో చూపిస్తాను కదా, ఇలా నెక్ మధ్యలోకి పెట్టుకుని బకరం క్లాత్ ఇలా సెంటర్లో కుట్టు వేసుకుని తర్వాత చుట్టూ కూడా కుట్టుకోవాలండి. క్లాత్ చుట్టూ కూడా బకరం మీద కుట్టు పడకుండా చుట్టూ కుట్టుకుని ఒక పావు ఇంచు ఖర్చు ఉంచుకుని చుట్టూ కట్ చేసేసి పావు ఇంచు ఉంచుకోండి. తర్వాత నెక్ చుట్టూ కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. తర్వాత రివర్స్ చేసుకోవాలి. నెక్ ఇలా రివర్స్ చేసుకుని పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇలా చివరికి వేసుకోండి కుట్టు. దీనికి పోట్లీ బటన్స్ పెడతానండి. నేను ఆల్రెడీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను పోట్లీ బటన్స్. ఈ బకరం క్లాత్కి స్టిచ్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఇలా చుట్టూ కుట్టేసుకొని ఇప్పుడు పోట్లీ బటన్స్ కుట్టుకోవాలండి. నేనైతే మామూలుగానే పెడుతున్నాను, బకరంకి స్టిచ్ చేయలేదు. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కింద నుంచి పెట్టేసి కుట్టు వేసుకోండి. పోట్లీ బాల్ మనం రెడీ చేసుకున్న చివరికి పడాలండి కుట్టు. పైన దారం కనిపిస్తే బాగుండదు. ఇది సింగిల్ పాదం ఉంటే బాగా వస్తున్నాయండి. నాకు డబల్ పాదం ఉంది. డబల్ పాదం మీద కొడుతున్నాను. కొంచెం పాదం ఎత్తుకుని లూజు పాదం ఎత్తి దించి కుట్టుకోండి. కొంచెం అక్కడ దలసరిగా ఉంటుంది కదండి, కుట్టుపడదు. ఇలా రౌండ్ ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూని ఇంకా చూపించాను కదా, అంతా చూపించలేదు. తర్వాత లేస్ వేసుకుంటున్నానండి. చుట్టూ లేస్ వేసేసుకొని నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో చుట్టూ లేస్ కుట్టేసుకోండి. నెక్ చుట్టూ కుట్టేసుకొని తర్వాత పక్కన కూడా స్టిచ్ వేసుకోండి. కొంచెం పాదం స్లోగా కుట్టుకోండి పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు. అంతేనండి. తర్వాత నడుము బెల్ట్ వేసుకుని డాట్స్ వేసుకోవడమే బ్యాక్ పార్ట్. తర్వాత హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకొని తర్వాత దీనికి కూడా పోట్లీ బటన్స్ పెట్టేసుకోవడమేనండి. 1 ఇంచ్ గ్యాప్లో పోట్లీ బటన్స్ దీనికి కూడా కింద నుంచి పెట్టేసి స్టిచ్ వేసుకోండి. నెక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి కూడా ఇలా వేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ప్లీజ్. తినండి. మీకు పోట్లీ బటన్ అంచనాలు చూపిస్తున్నానండి. మిగతాదంతా బ్లౌజు సేమ్ అండి. మామూలు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటాం అలాగే. తినండి. ఇక్కడ చిన్నదే కుట్టు సరిగ్గా పడవలేదండి, అందుకని ఇప్పే కుట్టాను. అంతే సేమ్ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజేనండి ఇది. మిగతాది ఏం చూపించట్లేదండి. పోట్లీ బటన్స్ స్టిచ్ చేయడం నెక్ చూపించానండి.
మళ్ళీ కంప్లీట్ అయినప్పుడు ఫోటో పెడుతున్నాను చూడండి. మీకు ఇంకా వివరంగా స్టిచ్చింగ్ అది కావాలంటే వేరే బ్లౌజ్ మళ్ళీ పెడతానండి స్టిచ్చింగ్తో సహా. మీకు క్లియర్గా కావాలని కామెంట్ పెడితే పెడతాం. ప్లీజ్ అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి. అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా బకరం కట్ చేశాను కదండి, అది కింద ఇలా ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టి చుట్టూ రౌండ్ కుట్టేసుకోవడమేనండి. దీనికి ఇంకా నెక్ పీస్ కట్ట అవసరం లేదు, షోల్డర్ జాయింట్ చేసుకోవడమే. అలా నెక్ రౌండ్ చుట్టూ కుట్టేసుకొని కట్ చేసి చిన్న కట్స్ పెట్టుకొని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవడమే. దీనికి కూడా పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. టాప్ స్టిచ్ నాకు ఇష్టం ఉంటే కటింగ్ చేసేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవడమే. ముందు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, మెయిన్ డాట్ మధ్యలో డాటు, చంకలో డాట్ కూడా వేసుకొని సేమ్ అంతే, రెండో పీస్కి కూడా అంతేనండి, సేమ్ ఇలా వేసేసుకొని ఇంకా మిగతాదంతా సేమ్ నార్మల్ బ్లౌజ్ లాగేనండి. ఆల్రెడీ చూపించాను కదా, ఇంకా అవేమీ చూపించట్లేదు నేను ఇందులో. తర్వాత చంకలో డాట్ కూడా వేసుకొని షేప్ బెల్ట్ తీసుకోవడమేనండి. ఇప్పుడు కింద మెయిన్ పీస్ పెట్టుకుని పైన పెట్టుకొని షేప్ బెల్ట్ అతికేసుకొని డబల్ స్టిచ్ వేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. వేసేసుకొని చూసుకోండి ఒకసారి సమానంగా చూసుకొని ఇప్పుడు ఫోల్డ్ చేసి కింద కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకొని ముసలి పట్టి వేసుకోవడమే. తాళ్ళు పట్టేసుకుని నార్మల్ అంతేనండి ఫ్రెండ్స్.